నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మిత్రపక్షాలు సీట్లతో కలుపుకుంటే ఎన్డీఏ ఏర్పాటుకి పెద్దగా ఇబ్బందులు ఉండవనేది అందరి అభిప్రాయం, నా అభిప్రాయం. ఈ జాతీయ స్థాయి రాజకీయాల కోసం మాట్లాడేటంత పెద్ద అవగాహన నాకు లేదు, కానీ నాకున్న పరిధిలో నేను చెప్పే ఒక విషయం మాత్రం సూటిగా జనాలకు చేరాలని నేను కోరుకుంటున్నాను. 400 సీట్లు వస్తాయనేది ఒక మైండ్ గేమ్ అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 లాగే 400 సీట్లు వస్తాయని రావు అనే విషయం మీకు మాలాంటి సాయంకాలం పత్రికలతో పాటు అనేక జాతీయ మీడియాలు ఈ వార్తలు ఇచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో 400 కాదు కదా, మ్యాజిక్ ఫిగర్ దాటితే గొప్ప అని. దాదాపు ఇప్పుడు అలాగే వచ్చింది. ఇప్పుడు నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంపీలను కలుపుకొని ఎన్డీఏ గవర్నమెంట్ మీకు ఫామ్ చేస్తుంది, ఇందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం మనం ఏం మాట్లాడుకోవాలంటే, చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు ఓట్లతో, అదే ఎంపీ స్థానాలతో అధికారంలోకి బీజేపీ వస్తుంది, అదే ఎన్డీఏ వస్తుంది, కాదని లేదు. కానీ మోడీ గారు దయచేసి ఈ పక్కోడిని తొక్కేసి కుటుంబంలో చిచ్చుపెట్టి రాజకీయాలు నడుపుకునే పరిస్థితికి, అధికారాన్ని కాపాడుకునే పరిస్థితికి దయచేసి ఈసారైనా ఫుల్ స్టాప్ పెట్టండి సార్, ప్లీజ్. ఎందుకంటే మీ మిత్రులు, మీకు ఒకప్పుడు మిత్రులు శివసేన మిమ్మల్ని నమ్ముకొని మీతో ఉన్నందుకు దాన్ని 3 ముక్కలు చేశారు, అయిపోయింది. ఆ తర్వాత అకాలీదళ్ మీ మిత్రుడే, దాన్ని కూడా స్మాష్ చేశారు. ఇప్పుడు మా బాబు గారు మీకు అవసరమైన ఆ 2 అంకెల ఎంపీ సీట్లను ఇస్తున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకునో లేదంటే ఇంకే బూచో చూపించి ఈ మళ్ళీ తెలుగుదేశం పార్టీని చేర్చకండి. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం ఒకసారి చెల్లడం వల్ల చాలామంది మేధావులు అప్పట్లో రాజకీయ భవిష్యత్తును కోల్పోయారు. ఈసారి ఫెయిర్గా మిత్రపక్షాలతో మిత్రుడిలాగా, శత్రుపక్షాలతో శత్రువులాగా వ్యవహరించండి. మీకు గుర్తుండే ఉంటుంది, మోడీ గారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అరెస్టును తప్పించుకోవడానికి మన సిక్కుల్లాగా పగిడీ కట్టుకొని, గడ్డాలు పెంచుకొని, గాగుల్స్ పెట్టుకొని తిరిగారు. ఇది చాలా తక్కువ మందికి తెలుస్తుంది, మీరు కాకపోతే గూగుల్ చేయండి. అప్పట్లో మోడీ గారు ఆర్ఎస్ఎస్ దీంట్లో ఉండడం వల్ల వీళ్ళు కూడా జైల్లో వేసేయాలి. ఎంతోమంది వెళ్ళిపోయారు. జయప్రకాష్ నారాయణ లాంటి మహామూలే ఆ రోజు జైల్లో ఉన్నారు, మన వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ ఉన్నారు. సో ఆ టైంలో మోడీ గారు బార్వేషన్లో తప్పించుకొని తిరిగారు. అసలు ఇందిరాగాంధీ 1975 అనుకుంటాను ఎమర్జెన్సీ తెచ్చినప్పుడు అందరూ దీన్ని మనం భారతదేశ చరిత్రలోనే ప్రజాస్వామ్యానికే ఒక బ్లాక్ డే అని మనం చెప్పుకుంటాం. కానీ ఆవిడ పనిచేయడం వల్ల ఈ దేశంలో ఒక మంచి పని జరిగింది. అది కూడా ఇప్పుడు చెప్తాను. ఎప్పటికీ వీళ్ళు కలవరు, ఎప్పటికీ వీళ్ళిద్దరినీ ఒకటి చేయలేము అనుకున్న చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళంతా మొత్తం ఈ దేశంలో కాంగ్రెసేతర పార్టీలన్నీ కలిపి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ దెబ్బకి ఇందిరాగాంధీని దించడం కోసం ఒక్కటయ్యి జనతా పార్టీ పెట్టి ఈ దేశంలో అధికారంలోకి వచ్చారు. అసలు జనతా పార్టీ కలగూర గంప రావడానికి కారణం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీయే. సో మీరు ఇలా మిత్రపక్షాలను చీల్చుకుంటూ వెళ్ళిపోతేనే ఆల్రెడీ ఇండియా పుట్టింది, INDIA. ఇది ఇప్పుడు సోనియా గాంధీ గారో, వాళ్ళ అబ్బాయి రాహుల్ గాంధీయో, లేకపోతే మమతా బెనర్జీయో, లేకపోతే స్టాలినో ఎవరో ఒకరు లీడ్ చేస్తారు, పక్కన పెట్టండి. కానీ మీరు ఇప్పటికీ ఈ తరహా రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో 2024తోనే ఎన్నికలు సరికావు. మోడీ గారు మీరు ప్రధానిగా ఉండొచ్చు, 2029 ఉండకపోవచ్చు. ఒక నితిన్ గడ్కరీ అవ్వచ్చు, ఒక యోగి ఆదిత్యనాథ్ అవ్వచ్చు, లేదా మా సౌత్ రాష్ట్రం అన్నవలయని పట్టుకెళ్ళి చెన్నై నుంచి చేయొచ్చు. చాలామంది ఉన్నారు మహా మేధావులు. సో కానీ బీజేపీ అంటూ ఒకటి ఉండాలి అంటే మీరు దయచేసి ఇటువంటి రాజకీయాలు మానుకోండి. ఇందిరాగాంధీ పరిపాలించిన నాళ్ళు ఒకటే ఉండేది, ఇవి సేమ్ ఇప్పుడు మోడీ గారు అనుసరిస్తున్న స్టైలే.
ఇందిరాగాంధీకి అనుకూలం ప్రతికూలం రెండు. వాడి పార్టీ ఏ పార్టీ ఏమీ కాదు, రెండు. ఆవిడ ఫేవర్గా ఉన్నారా, ఎస్, లేరా తోసాయి. ఇప్పుడు మోడీ గారు కూడా సేమ్ అదే వ్యవహరిస్తున్నారు. ఇది ఈ రాజకీయాలకి ఇంకాలం చెల్లిపోయింది. దయచేసి ఈ పని చేయకండి. మీరు కేజ్రీవాల్ని జైల్లో పెట్టడం వల్ల మీరు సానుభూతి రాలేదనుకుంటున్నారేమో. కేజ్రీవాల్కి పెట్టడం, ఇక్కడ చంద్రబాబు నాయుడికి సానుభూతి వస్తే కేజ్రీవాల్కి రాకుండా ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా వస్తుంది. చట్టాలు చేయడానికి ఎటువంటి చట్టాలు చేస్తున్నాం, ఈ దేశానికి ఎందుకు అవసరం అని ఒప్పించడానికి ప్రయత్నించండి. అంతే తప్ప ఈరోజు మీతో మిత్రపక్షంలో ఉన్న వాళ్ళకి వెన్నుపోటు పడ్డం అన్నంత పాపం నాకు ఇంకోటి కనిపించలేదు. ఇప్పుడు మా బాబు గారు మీకు ఇస్తారు, మద్దతు ఇస్తారు అని బయలుదేరితే మాకు అదే భయం వేస్తుంది. మళ్ళీ ఎక్కడ ఈ పార్టీలో కొన్నాళ్ళకి మీరు చీలికి తెచ్చి మీరు ఎవరినో ముందు పెట్టి మళ్ళీ బీజేపీని మీరు తీసుకొస్తారు. ఈ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయడం కోసం దేనికైనా తెగిస్తారని భయం మాకుంది. మీరు జెండా ఇక్కడ ఎగరపోయినా, మీ జెండా ఎగరపోయినా తప్పులేదు సార్. మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఎంపీలు మీకే ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఇప్పుడు ఎంపీలు మీకే ఇస్తున్నారు. దయచేసి పార్టీని చేల్చకండి. ఈ చేల్చడం వల్ల ఇప్పుడు బీజేపీ అంటే ఎన్డీఏ, 2 ఐఎన్డీఏ ఇండియా ఉంది. ఇప్పుడు మీరు ఈ పనికి పూనుకుంటే మీ బాధితులందరూ కలిపి మరో పార్టీ ఈ దేశంలో వస్తుంది. అప్పుడు పూర్తిగా ఎటువంటి ఏ లోకల్ పార్టీకి ఆ లోకల్లో మెజార్టీ వచ్చి పూర్తిగా అనిశ్చితి వస్తుంది. దయచేసి ఈ పని మాత్రం చేయకండి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి అఖండ మెజార్టీతో ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు భారీ మెజార్టీతో అది ప్రభుత్వం స్థాపించినప్పుడు ఆయన ఏదో గుండెకి బైపాస్ చేయించుకున్నామనో ఏదో అప్పట్లో ఇక్కడ మనకు ఫెసిలిటీస్ లేక ఈ అపోలోలు, ఈ ఎంజిఎంలు ఇవేవి మనకు లేక ఆయన ఏదో అమెరికా వెళ్ళాడు. ఈలోపు మీరు రామ్లాల్, మన ఇందిరాగాంధీ గారు రామ్లాల్ గవర్నర్ని వాడుకొని నాదెళ్ల భాస్కర్ రావుకి తీసుకొచ్చి ఆ పార్టీని చీల్చారు. ఆ తర్వాత మరి చంద్రబాబు గారు 97 భాగవతం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే అసలు యాక్చువల్గా ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఎవరైతే మన జనసేనకి మన జన సైనికుడికి కుడి భుజంలో ఉన్నారో వాళ్ళ ఫాదర్ నాదెండ్ల భాస్కర్ యాక్చువల్గా చాలా తెలివైన పొలిటీషియన్. ఈ ఒక్క కారణం వల్ల ఆయన మొత్తం రాజకీయ జీవితం అడుగంటిపోయింది. ఆ తర్వాత 95లో పార్టీ తెలుగుదేశం పార్టీ 2గా చీలిపోయినప్పుడు చాలామంది మేధావులు ఎన్టీఆర్ వైపు ఉండిపోయి పూర్తిగా రాజకీయ జీవితాన్ని కోల్పోయారు. ఇప్పుడు మీరు మళ్ళీ పెడితే ఇప్పుడిప్పుడే మా నాయకులు, ఇప్పుడు మా రామ్మోహన్ నాయుడు కానీ, మా కింజరాపు అప్పలనాయుడు కానీ, ఇప్పుడు ఎవరిని తీసుకున్నా మన కింజరాపు రామ్మోహన్ కానీ, కలిసేటి అప్పలనాయుడు కానీ, ఇక్కడ మీకు ఎంపీలు మా ఈ రాష్ట్రంలో ఈసారి యువ ఎంపీలు ఇప్పుడు మా లావు కృష్ణదేవరాయలు కానీ, వీళ్ళంతా చాలా ఫ్యూచర్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీరు ఇలాంటి కితకతలు పెడితే మేము నష్టపోతాం. దయచేసి మీకు ఈసారి ఎలాగూ సౌత్లోనే కాంగ్రెస్కి దెబ్బడిపోయింది ఎంపీ సీట్లు, మీరు ఇక్కడ స్కోర్ చేయగలిగారు. సో మీరు అలాగ అక్కడే ఉండండి, మిత్రపక్షంగా మా నాయకులను గౌరవించండి. హైదరాబాదు మా పక్క రాష్ట్రం తెలంగాణ, వీలైతే మళ్ళీ మాకు టీడీపీ అధికారంలోకి వచ్చింది, ఆయన ఎలాగో అమరావతి రాజధాని చేస్తారు. ఈలోపు దానికి నిధులు వనరులు అన్ని పుష్కలంగా వచ్చే వరకు దయచేసి హైదరాబాద్ రాజధానిని మాకు మరో 10 ఏళ్ళు కొనసాగించండి. మా జనసేనాని మా చంద్రబాబు గారి ఇల్లు కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాయింట్ వెళ్ళడానికి కూడా అవకాశం చిక్కింది, ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కాబట్టి. తెలంగాణలో మీకు ఎలాగూ 8 మంది ఎంపీలు మీరు గెలుచుకున్నారు, వాళ్ళ మద్దతు మీకు ఉంటుంది. మీ జెండా ఎలాగా ఎంఐఎం ఉన్నంత వరకు హైదరాబాద్లోనే ఎగరేస్తూనే ఉంటారు, దానికి డోకా లేదు. ఇక్కడ మాకు ఎంఐఎంలు లేవు, ఇక్కడ మా ముస్లిం సోదరులు కూడా మా హిందూ పండుగలు చేస్తుంటారు, మా మధ్యన ఆ పొరపచ్చాలు లేవు. మోడీ గారు ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఇది ఆయన చేరదు, జస్ట్ చెప్పాలి చెప్తున్నాం. అయితే 2018లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత
మీరు అక్కడికి కొంతకాలంకే తమిళసై మన చెన్నై నుంచి గవర్నర్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ని బాగా కితకితలు పెట్టారు. ఆ భయం మాకు ఉంది ఇప్పుడు. సో దయచేసి మా చంద్రబాబు గారు గవర్నర్ ఎవరు అవ్వాలని ఒక లిస్ట్ ఇస్తారు. మరి ఒక సొంత ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్ళు అదే రాష్ట్రంలో గవర్నర్గా చేయొచ్చో లేదో నాకు తెలియదు, కానీ అది రాజ్యాంగంలో దానికోసం ఏం రాశారో నాకు అంత అవగాహన లేదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మా తెలుగు బిడ్డలే ఉన్నారు. మీరు మహిళా కోటాలో ఇవ్వాలంటే మాకు ఇక్కడ మా దళిత బిడ్డ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి గారు ఉన్నారు. ఇలాంటివి ఏవో మీరు కన్సిడర్ చేయండి. కానీ ఇప్పుడు మీ దృష్టి తెలంగాణ మీద పెడితే మీకు వచ్చేసరికి రిజల్ట్ ఉంటుంది. కానీ ఇంత వేగం ఆంధ్రప్రదేశ్లో ఈ మిత్రద్రోహం మాత్రం చేయకండి సార్, ప్లీజ్. సెలవు.